హే గాయ్స్, మన యాప్లో మళ్ళీ పండుగ ఆఫర్లు అయితే ప్రారంభమయ్యాయండి. దీపావళి మరియు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా భారీ ఆఫర్లు తీసుకొచ్చాము. అన్ని టెస్ట్ సిరీస్ల పైన మళ్ళీ 99 ఆఫర్ ప్రారంభమైందండి. సో చాలామంది అభ్యర్థులు అయితే రిక్వెస్ట్ చేశారు మళ్ళీ ఆఫర్ తీసుకుని రండి అని చెప్పేసి. మరి ఏపీ గ్రామ వార్డు సచివాలయం కోర్సు ₹99కే 1 ఇయర్ వ్యాలిడిటీ. నెక్స్ట్ ఏపీ గ్రూప్ 2 కోర్సు, యానిమల్ హస్బెండరీ కోర్సు అన్నిటిపైన కూడా భారీ ఆఫర్లు అయితే తీసుకురావడం జరిగింది. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. కరెంట్ అఫైర్స్ పైన 600కు పైగా టెస్టులు ఉంటాయి. ప్రతి టాపిక్ పైన, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన ఉచితంగా పీడిఎఫ్ అందచేయడం జరుగుతుంది. ఎగ్జామ్ టైంలో టాప్ 10 గ్రాండ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. మరి ఈ ఆఫర్ నవంబర్ 1 రాష్ట్ర అవతరణ దినోత్సవం నుంచి దీపావళి అయిపోయిన ఒక రోజు వరకు కూడా ఈ ఆఫర్ అయితే ఉంటుంది. సో గైస్, ఈ ఆఫర్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ అయిపోయాక మళ్ళీ ఎక్స్టెండ్ చేయమంటే మాత్రము ఉండదు. జస్ట్ 99 రూపీస్కే అండి. సో 99 రూపీస్కే ఏదో మామూలుగా ప్రొవైడ్ చేసి, సో కొన్ని టాపిక్స్ ప్రొవైడ్ చేయకుండా చేస్తామని ఎవ్వరూ అనుకోవద్దు. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటుంది, చాలా క్లియర్గా. అన్ని బిడ్ బ్యాంకు కూడా అప్లికేషన్ మెథడ్లో ప్రస్తుత పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా అందుబాటులో ఉంటాయి. ఒకసారి డెమో చూసిన తర్వాత మీరు తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. అంతేకాకుండా ఏపీ సచివాలయం, గ్రూప్ 2, డిఎస్సి, గ్రూప్ 2 అన్ని ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ కోర్సు కూడా అందుబాటులో ఉందండి, చాలా తక్కువ కాస్ట్లో. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. వెంటనే డెమో చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. అన్నీ కూడా కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయడానికి మరి నోటిఫికేషన్ ఇచ్చారు. ఓకేనా. మరి ఇక్కడ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ అనలిస్ట్, బ్లాక్ కోఆర్డినేటర్ 7 ఉద్యోగాలు ఉన్నాయి. ఓకేనా. మొత్తం కలిపి 9 ఖాళీలు అయితే ఉన్నాయి. ఓపెన్ కాంపిటీషన్ అండి, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 30,000 జీతము. డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్కి 18,000 అండ్ బ్లాక్ కోఆర్డినేటర్కి 20,000 శాలరీ అయితే ఉంటుంది అంటూ తెలియజేశారు. మరి క్యాండిడేట్ కెన్ డౌన్లోడ్ ద నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ ఫ్రమ్ వెబ్సైట్ tirupati.ap.in. సో లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా మీరు డైరెక్ట్ తిరుపతి డిస్ట్రిక్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసైనా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి దీనికి ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు ఫ్రెండ్స్, అందరూ కూడా గమనించాలి. ఇక చూడండి, ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ చైర్మన్ తిరుపతి డిస్ట్రిక్ట్ రిసీవ్స్ ద రైట్ టు క్యాన్సిల్ ద నోటిఫికేషన్ ఎట్ ఎనీ టైమ్ వితౌట్ అసైనింగ్ ఎనీ రీజన్. ఒకవేళ ఈ నోటిఫికేషన్ అవసరం లేదు అంటే క్యాన్సిల్ చేసే అవకాశం కూడా ఉంది అంటూ తెలియజేశారు. అప్లికేషన్ రిసీవ్డ్ ఆఫ్టర్ డ్యూ డేట్ షల్ నాట్ బీ కన్సిడర్డ్ అండ్ వితౌట్ అ ప్రాపర్ అడెక్వెంట్ క్వాలిఫికేషన్స్ అండ్ సర్టిఫికేట్స్. అంటే క్వాలిఫికేషన్స్ ఉన్నవారు అప్లై చేసుకోవాలి అని ఇక్కడ తెలియజేస్తున్నారు. మరి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్కి 18 నుంచి 42 సంవత్సరాలు ఉండాలండి. క్వాలిఫికేషన్ ఎసెన్షియల్ అంటే తప్పకుండా ఉండాల్సినవి గ్రాడ్యుయేషన్ ఆర్ సర్టిఫికేట్ ఆర్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ. బీటెక్ ఐటీ వారు అప్లై చేసుకోవచ్చు. అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. డిజైరబుల్ అయితే 4 years అడుగుతున్నారు, బట్ డిజైరబుల్ అవసరం లేదండి, జస్ట్ 2 years ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ 18,000 జీతం అండి. గ్రాడ్యుయేట్ డిగ్రీ అండి, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ డిప్లొమా మేనేజ్మెంట్ ఉన్నా సరిపోతుంది. సోషల్ సైన్సెస్, న్యూట్రిషన్ ఇవి ఏది ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఓకే. నెక్స్ట్ 3 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, కానీ అది డిజైరబుల్ ఉంటే ఉండొచ్చు, లేకుంటే లేదండి. ఒక ఉద్యోగం ఉంది. నెక్స్ట్ బ్లాక్ కోఆర్డినేటర్ అండి, 20,000 జీతము. అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, ఎనీ డిగ్రీ అండి. ఓకేనా. సో టెక్నాలజీ విత్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ సపోర్ట్. ఓకే, సాఫ్ట్వేర్ అప్లికేషన్లో కనుక మీకు ఏదైనా అనుభవం ఇట్లా ఉన్నట్లయితే తప్పకుండా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా. ఇంట్రెస్ట్ ఉన్న వారు తప్పకుండా అప్లై చేయండి ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫామ్ ఇది. యాజ్ పర్ యువర్ 10th మెమో ప్రకారం అయితే దీన్ని ఫిల్ చేయండి. ఫిల్ చేసి సో మనకైతే అడ్రస్ అయితే ఇచ్చారు, దానికి మనము సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఒకసారి చూద్దాం కంప్లీట్గా ఎక్కడికి పంపాలి మనము ఏంటి అనే వివరాలు కూడా. సో ద డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీస్ తిరుపతి డిస్ట్రిక్ట్ ఇన్వైట్ అప్లికేషన్స్. ఓకేనా. ఈ యొక్క అడ్రస్కి అయితే మనము పంపవలసి ఉంటుంది ఫ్రెండ్స్.
మరి ఒక అప్లికేషన్ ఫామ్తో పాటుగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అన్నీ కూడా జత చేసి మనము పంపాలి. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీస్, రూమ్ నెంబర్ 505 507 5th floor, బి బ్లాక్, కలెక్టర్ ఆఫీస్. సో దామినేడు, తిరుపతి డిస్టిక్. 25వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు అయితే పంపవలసి ఉంటుంది. ఓకేనా, ఇంపార్టెంట్ అండి, అందరూ కూడా గమనించాలి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.